అదొకటి చెప్పేసి ఓకే. ఓం నమ శివాయ. సేవ్ ద డేట్ సెప్టెంబర్ 14th. నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మీటింగ్కి రావాలి. ఎన్ని హిందూ సంఘాలు ఉన్నాయో సూర్యాపేట జిల్లాలో నాకు సంబంధం లేదు, నాది కాదు అనే భావన కాకుండా ప్రతి ఒక్కరు కూడా హిందువుని అనుకున్న, హిందూ సంఘం అనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనమందరం ఐక్యంగా ఉన్నామనే యూనిటీని అందరికీ చాటి చెబుతూ ఒక యూనిటీగా ఉంటేనే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంది. సో అందుకోసం మనమందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక మెసేజ్ని ఇవ్వడం కోసమైనా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా రావాలి. నేను హిందువునని సగర్వంగా చెప్పుకునే ఒక అవకాశం ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంటుంది. ఎక్కడి నుండి ఇంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు మన కోసం మన సూర్యాపేటకు వస్తున్నప్పుడు మన దగ్గర నుండి మనం కదలకపోతే రేపటి నాడు ఏ సమస్య మనకు వచ్చినా కానీ ఎవరు వస్తారు ఆదుకోవడానికి? నాకు ఏ సమస్య లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. అలాంటిది రేపటి నాడు మన దాకా వస్తే కానీ మనకు అర్థం కావట్లేదు. మరి అలాంటి పరిస్థితి రేపు వచ్చిన రోజు మనమే ఒక దగ్గరికి పోనప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? అందుకోసమే ముందు జాగ్రత్తగా మనమందరం యూనిటీగా ఉన్నాము. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం కోసమే ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పెద్ద వాళ్ళు తీసుకొచ్చి మనకు ఒక ధైర్యాన్ని నింపడానికి మన దగ్గరికి సూర్యాపేటకు వస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ తరలి రావాలి. తప్పకుండా సెప్టెంబర్ 14th రోజు మనం అందరం కూడా సూర్యాపేటలో బాలాజీ గార్డెన్స్లో అందరం కలుసుకుంటూ ఉన్నాం. అవకాశం ఉంటే ముందు రోజు రాగలిగిన వాళ్ళు ముందు రోజు వచ్చి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు బాధ్యతగా ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హిందువులను కాపాడుకునే ఒక మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఉన్నాను. నిజంగా మీరు హిందువు అయితేనే రండి, హిందువు కాకపోతే మీ కర్మ, దానికి ఎవరు ఏం చేయలేదు. ఓకే. ఓం నమ శివాయ.